ఈరోజు జ్యోతిరావు సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయుల దినోత్సవం ఈరోజు. మరి ఈ దినోత్సవం సందర్భంగా మరి యావత్ భారతదేశానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నా పేరు శ్రీనివాసులు, తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నా. మరి ఈరోజు ఘనంగా మరి సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పూలమాలతో అలంకరించి మరి పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లా డిఓ ఆఫీసులో దగ్గర జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, మరి ఎస్సీ బీసీ మైనార్టీ మరి అధ్యక్షులు కృష్ణయ్య, మరి పరమేశ్వరన్న, మిగతా సోదరులు, దళిత గిరిజన బీసీ సంఘాలందరూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఘనంగా సాగించారు. మరి అందరికీ మరోసారి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మహాదళిత సంక్షేమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి పరమేశ్వర మాదిగ ఈరోజు డిఓ ఆఫీస్ ఆవరణలో జ్యోతిరావు పూలే గారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మరి ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మరి పాలమూరు కృష్ణయ్య గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. మరి కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో ఇవాళ ప్రపంచ టీచర్స్ డే సందర్భంగా ప్రధానంగా ఈ దేశంలో భారతదేశంలో మరి కులవిక్షత, అంటరాంతనం, ఈ సమాజంలో వెలువేట కులాలైన ఏవైతే ఉన్నావో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద వర్గాల బిడ్డలకు మరి ఇలా ఈ దేశంలో విజ్ఞానానికి మరి చదువుకు దూరం చేసిన సందర్భాల్లో మరి మొట్టమొదటిసారి 1848లో సావిత్రిబాయి పూలే గారు మరి ఆయన భర్త అయిన జ్యోతిరావు పూలే గారి మరి ఆమెకు చదువు రాని సందర్భంలో మరి ఆమెకు చదువు నేర్పించి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అంటారు ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం స్మరించుకోవాలి, ఆయనను గురువుగా స్వీకరించాలంటా ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే ప్రపంచంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మరి ఇలా ఉన్న సావిత్రిబాయి పూలే గారి మరి ఆమెనే ఇవాళ ఈ భారతదేశంలో ప్రధానమైన ఉపాధ్యాయురాలుగా భావించి ఆ యొక్క జయంతి అంటే ఇవాళ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడుతున్న సందర్భంగా మరి దాదాపుగా ఎంతోమంది బాలబాలికలు ఇవాళ సంబంధించిన బ్రాహ్మణ వ్యవస్థ, మనువాద వ్యవస్థ అందరూ కూడా ఇవాళ ఆమెను ఏదంటే మీరు అంటరాని వాళ్ళు, ఈ సమాజానికి వెలివేయట వాళ్ళు, ఈ సమాజంలో జ్ఞానానికి దూరం ఉంచాలి, విద్యకు దూరం ఉంచాలని చెప్పి మహిళలను కట్టు బానిసలుగా మరి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దని చెప్తే ఈరోజు అటువంటిది కాదు. ఈ సమాజంలో వాళ్ళను కూడా మాతో పాటు ఏదైతే మనుషులు ఉన్నారో, ఏదైతే మగవాళ్ళు ఉన్నారో మగవాళ్ళతో కూడా సమానంగా ఈ సమాజంలో ఉండాలి అంటే విజ్ఞానమే ప్రధానం, చదివే ప్రధానం అని చెప్పి బ్రాహ్మణులు ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలను కూడా బయటికి రానియని సందర్భం కూడా వాళ్ళందరూ కూడా మీరు కూడా అని చెప్పి పేదలు కానీ దళితులు కానీ బడుగు బలహీన మహిళా స్త్రీలను కూడా మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా ఇలా విద్యావంతులు చేయడానికి ఆమె ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ బ్రాహ్మణులు కొంతమంది నీవు అంటరాదని నువ్వు చదువు చెప్తావే మా మహిళలకు మా వాళ్ళను మా చైతన్యం చేస్తావనే దురుద్దేశంతో ఆమెను దారి వెళ్తే ఈ బ్రాహ్మణులంతా కూడా ప్రశ్నించి నీవు అసలు చదివే చెప్పొద్దు, నీవు వస్తే కానీ చెప్పి ఆమెను బురద తల్లి మానసికంగా అవమానించిన కూడా మరి ఆమె రోజువారీగా ఏదైతే ఒక విద్యాలయానికే చదువులు చెప్తున్న మహిళలకు బాలికలకు కానీ తాను ఒక ప్రత్యేకమైన ఒక చీర ఎంట పెట్టుకొని వెళ్ళి అక్కడ చదువులు మళ్ళా ఏదైతే బురద చేసిన చీరను వదిలి అక్కడ మళ్ళీ పోయి ఆ చీరను కట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఆ చీరతో అంటే ఇవాళ ఎన్ని అవమానాలైనా ఇవాళ చరిత్రకు సృష్టికర్తగా ఇవాళ విద్యకు సృష్టికర్తగా ఈ తొలి మహిళ వద్ద భారతదేశాన్ని కీర్తించవలసిన అవసరం ఇవాళ అటువంటి గొప్ప మహనీయురాలు చరిత్రను మనం మరి చరిత్రను కానీ ఉపాధ్యాయురాలు కానీ గౌరవించవలసిన బాధ్యత ఈ సమాజానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు పాలకులు కూడా గుర్తు చేస్తూ ఈ అవకాశం మీరందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమం తెలుసు, ప్రత్యేక మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలుసు. ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను.